హలో నమస్తే, వెల్కమ్ టు మూవీ మిక్చర్. డార్లింగ్ ప్రభాస్ లా నాని ఆ విషయంలో కంగారు పడుతున్నాడా? బాలీవుడ్ పై నేచురల్ స్టార్ కన్నేశాడా? అర్జెంట్ గా ఆ స్టార్ డైరెక్టర్ కి ఓకే చెప్పడం వెనుక రీజన్ ఏంటి? హ్యాట్రిక్ హిట్స్ తర్వాత మరింత జోష్ పెంచాడు నేచురల్ స్టార్ నాని. లైన్అప్స్ విషయంలో డార్లింగ్ ప్రభాస్ ని ఫాలో అవుతున్నాడు. హిట్ 3 సెట్స్ పై ఉండగానే 3-4 సినిమాలను సెట్ చేస్తున్నాడు. దసరాతో బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చిన శ్రీకాంత్ ఓదలతో మరో మూవీకి సైన్ చేసిన ఈ స్టార్ హీరో అటు ఓజీ డైరెక్టర్ సుజిత్ తో ఓ సినిమా చేసేందుకు ప్లాన్ చేస్తున్నాడు. ఈ 2 సినిమాలే కాదు, మరో ప్రాజెక్ట్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. వర్స్టాలిటీకి మిర్రర్ లా మారిన బాలీవుడ్ పై కనేశాడు నాని. జయ 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 హే, గురువాయర్, అంబల నడయల్ తెలుగు ఆడియన్స్ కి పరిచయమైన మలయాళ స్టార్ డైరెక్టర్ విపిన్ దాస్ తో వర్క్ చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఫ్యామిలీ డ్రామా, కామెడీ, ఎంటర్టైనర్ సినిమాలను తెరకెక్కించడంలో సక్సెస్ వచ్చిన విపిన్ దాస్ నానికి ఓ స్టోరీ చెప్పి ఓకే చేయించుకున్నట్లుగా ఫిలిం నగర్ సర్కిల్స్ లో టాక్ నడుస్తోంది. త్వరలో అఫీషియల్ అనౌన్స్మెంట్ రాబోతోంది. ప్రెజెంట్ విపిన్ దాస్ గురువాయర్, అంబల నడయల్ టీమ్ తో మరొకసారి వర్క్ చేస్తున్నాడు. పృథ్వీరాజ్ సుకుమారన్తో కలిసి సంతోష్ ట్రోఫీ అనే మూవీ తెరకెక్కిస్తున్నాడు. టైటిల్ వినేందుకు స్పోర్ట్స్ డ్రామాలా ఉంది, కానీ ఫక్త్ ఫ్యామిలీ డ్రామా అని క్లారిటీ ఇచ్చాడు డైరెక్టర్. ఈ మూవీ కంప్లీట్ అయ్యాక నానితో మూవీ పట్టాలెక్కించే అవకాశాలు కనిపిస్తున్నాయి. 2026లో సెట్స్ పైకి వెళ్లనున్నట్లు సమాచారం. టగ్ జగదీష్ నిర్మించిన షైన్ స్క్రీన్ మూవీని ఈ సినిమాను నిర్మిస్తున్నట్లు టాక్. ఇప్పటి వరకు విపిన్ తెరకెక్కించిన సినిమాల్లో అంత్యాక్షరి మినహా మిగతావన్నీ కామిక్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్సే. మరి నానిని ఫ్యామిలీ మెన్ గా చూపిస్తాడా లేక యాక్షన్ చేయిస్తాడా? వెయిట్ అండ్ సీ. Carter Road, Mount Road, French Quarters, MG Road, HSR, Fountain House, Park Street, Barakamba. We've been here, we've been there, Vekas been just everywhere. శాండల్వుడ్ సోయగం రష్మిక తక్కువ టైంలోనే టాలీవుడ్ నుండి బాలీవుడ్ రేంజ్కి ఎదిగింది. 4 ఏళ్ల క్రితం తెలుగు సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టిన శ్రీలీల బిగ్ స్టార్స్ తో జతకడుతోంది. ఈ మధ్యనే క్లిక్ అయిన మీనాక్షి చౌదరి కూడా ఫుల్ ఫామ్ లో ఉంది. దాదాపు ఇండస్ట్రీకి వచ్చి 9 ఏళ్ళు అవుతున్నా ఈ కేరళ కుట్టి మాత్రం టైర్ 2 హీరోస్ తోనే వర్క్ చేస్తోంది. రూట్ మార్చితే ఫేట్ మారుతుంది అని ఆశించింది, కానీ అవకాశాలు రావట్లేదు. ఇంతకీ ఎవరా బ్యూటీ? ఛాన్స్లు ఎందుకు రావట్లేదు? కళ్లతోనే హావభావాలు పలికిస్తూ డైరెక్టర్ల హీరోయిన్ గా మారింది అనుపమ పరమేశ్వరన్. టాలీవుడ్ లో ఆతో స్టార్ట్ అయిన జర్నీ కంటిన్యూ అవుతూనే ఉంది. కానీ ఏం లాభం? టైర్ 1 హీరోలతో జతకట్టే ఛాన్స్ రావట్లేదు. దీంతో రూట్ మార్చింది. గ్లామర్ డోస్ పెంచి టిల్లు స్క్వేర్ లో టిల్లుగానితో రొమాన్స్ చేసింది. అనుపమ నయా లుక్స్ చూసి ఫ్యాన్స్ గగ్గోలు పెట్టిన మూవీని రిసీవ్ చేసుకున్నారు. ఈ ఏడాది 3 మూవీస్ తో అలరించింది అనుపమ. ఈగల్ డిజాస్టర్ జాబితాలోకి వెళ్లిపోగా తమిళంలో వచ్చిన సైరన్ ఓకే అనిపించుకుంది. ఆ వెంటనే వచ్చి టిల్లు స్క్వేర్ లో టోటల్ గెటప్, క్యారెక్టర్ చేంజ్ చేయడంతో ఆడియన్స్ బ్లాక్ బస్టర్ హిట్స్ ఇచ్చారు. ఇక బోల్డ్ క్యారెక్టర్లకు తెరలేపడంతో టైర్ 1 హీరోలతో రొమాన్స్ చేసే ఛాన్స్లు రావడం పక్కా అనుకున్నారు. కానీ పరదా అనే ఉమెన్ సెంట్రిక్ మూవీ తప్ప మరో తెలుగు ఆఫర్ లేదు. ఇక్కడ సరైన ఛాన్స్లు, హిట్స్ లేకపోవడంతో పొరుగు ఇండస్ట్రీస్ పై ఫోకస్ పెంచింది. సరైన హిట్తో కోలీవుడ్లో ఆఫర్లు క్యూ కట్టాయి. అలాగే ఓన్ ఇండస్ట్రీ నుంచి పిలుపు రావడంతో ఫోకస్ పెంచింది. ప్రెజెంట్ ఆమె చేతిలో 7 ప్రాజెక్ట్స్ ఉంటే అందులో 1 మాత్రమే తెలుగు. మలయాళంలో 3, తమిళంలో 3 ప్రాజెక్ట్స్ చేస్తోంది. కోలీవుడ్లో ప్రదీప్, ధ్రువ్ విక్రమ్ లాంటి యంగ్ స్టార్లతో జోడీ కడుతోంది. అటు మలయాళంలో కూడా రీసెంట్లీ ఓ మూవీకి కమిట్ అయింది. జానకి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళలో కీ రోల్ ప్లే చేస్తోంది ఈ కర్లింగ్ హెయిర్ స్టైల్ భామ. టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ ఇమేజ్ కు కాస్తంత దూరంలో ఆగిపోయిన ఈ బ్యూటీ సాలిడ్ కంబ్యాక్ తో సక్సీడ్ అవ్వాలని ఆశిద్దాం. సీక్వెల్ సినిమాలతో బతికేస్తోంది బాలీవుడ్. ఓ సినిమాకి హిట్ టాక్ రాగానే వాటికి కంటిన్యూస్ గా 2, 3 అంటూ ఇన్స్టాల్మెంట్ చిత్రాలని దింపుతోంది. ఈ ఏడాది హైయర్ గ్రోస్ చిత్రాలుగా నిలిచిన స్త్రీ 2, సింగం అగైన్, బూల్ బులయా 3 ఈ కేటగిరీలోవే. ఇవే కాదు, బోలెడని సీక్వెల్స్ రాబోతున్నాయి. ఆ సినిమాల లిస్ట్ ఏంటో ఓ లుక్కేద్దామా? ఫ్రాంచైజీ సినిమాలతోనే ఇండస్ట్రీ గట్టెక్కుతుందన్న సీక్రెట్ పసిగట్టారు బీటౌన్ దర్శక నిర్మాతలు. ఈ ఏడాది వచ్చిన స్త్రీ 2, భూల్ బులాయా 3, సింగం అగైన్ లాంటి సీక్వెల్స్ బాలీవుడ్ పరువును కొంత నిలబెట్టాయి. అందుకే వరుసపెట్టి ఇన్స్టాల్మెంట్ మూవీస్ తీసేస్తున్నారు. భారీ వసూళ్లు వస్తూ ఉండటంతో స్పెషల్ ఫోకస్ పెడుతున్నారు మేకర్స్. హీరోస్ సైతం సీక్వెల్స్ కు సై అనడంతో స్టోరీలు రెడీ చేస్తున్నారు. ప్రజెంట్ బాలీవుడ్ లో సీక్వెల్ ట్రెండ్ నడుస్తుంది. వచ్చే ఏడాది మరిన్ని ఫ్రాంచైజీ మూవీస్ సిల్వర్ స్క్రీన్ పైకి రాబోతున్నాయి. అందులో మోస్ట్ అవైటెడ్ మూవీగా నిలుస్తుంది వార్ 2. ఈ సినిమాతోనే బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నాడు యంగ్ టైగర్ ఎన్టీఆర్. వార్కు కొనసాగింపుగా వస్తున్న ఈ చిత్రం వచ్చే ఏడాది ఆగస్టు 14న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇందులో తారక్ యాంటోగనిస్ట్ గా కనిపించబోతున్నాడన్నది టాక్. అందరికన్నా దోస్తులు అక్షయ్, అజయ్ చేతిలో హ్యూజ్ కలెక్షన్ ఆఫ్ సీక్వెల్స్ ఉన్నాయి. రైట్ 2, సన్ ఆఫ్ సర్దార్ 2, దే దే ప్యార్ దే 2తో ఫుల్ స్వింగ్ లో ఉన్నాడు అజయ్ దేవగన్.
జాలీ LLB 3, హౌస్ఫుల్ 5, వెల్కమ్ టు ది జంగిల్ ఇన్స్టామెంట్ మూవీలతో ఫుల్ బిజీగా ఉన్నాడు. ఇవే కాదు టైగర్ ష్రాఫ్ భాగీ 4, హృతిక్ క్రిష్ 4 కూడా రెడీ అవుతున్నాయి. రాకేష్ రోషన్ డైరెక్షన్కు రిటైర్మెంట్ ప్రకటించడంతో క్రిష్ 4ను మరో డైరెక్టర్ హ్యాండిల్ చేయబోతున్నాడు. ఇవే కాదు మరిన్ని ఫ్రాంచైజీ మూవీస్ రాబోతున్నాయి. మరి వీటిల్లో ఆడియన్స్ ఏ సినిమాలపై కలెక్షన్లు కుమ్మరిస్తారో చూడాలి. పొరుగున ఉన్న కోలీవుడ్ స్టార్స్ పాన్ ఇండియా మూవీస్ వైపు పరుగులు పెడుతుంటే మేమెందులో తీసిపోయాం అంటున్నారు బాలీవుడ్ టైగర్స్. తమ టాలెంట్ ని యావత్ సినీ ఇండస్ట్రీకి చూపించేందుకు ఫిక్స్ అయిపోయారు బిగ్ స్టార్స్. సక్సెస్ఫుల్ దర్శకుడితో కలిసి పాన్ ఇండియా మూవీ చేస్తున్నారు. ఇంతకీ ఎవరా బిగ్ స్టార్స్, ఏంటా మూవీ? బాలీవుడ్ మెగాస్టార్ మమ్ముట్టి, కంప్లీట్ యాక్టర్ మోహన్ లాల్ పేరుకు మలయాళ హీరోలే కానీ రియల్ పాన్ ఇండియన్ యాక్టర్స్. టాలీవుడ్ ప్రేక్షకులకు ఈ ఇద్దరు సుపరిచితమే. కేరళ సినీ ఇండస్ట్రీని ఏలుతున్న ఈ ఇద్దరు స్టార్స్ సుమారు 16 ఏళ్ల తర్వాత కలిసి యాక్ట్ చేయబోతున్నారు. ఓ భారీ బడ్జెట్ పాన్ ఇండియన్ మూవీతో బాక్స్ ఆఫీసులు షేక్ చేసేందుకు రెడీ అయ్యారు. మరో స్టార్ హీరోతో కుంచకో బొబన్తో కలిసి భారీ మల్టీ స్టారర్ మూవీ చేస్తున్నారు. ఈ ముగ్గురు చివరిసారిగా 1998లో వచ్చిన హరికృష్ణాస్లో కనిపించారు. టేక్ ఆఫ్, సీ యూ సూన్, మాలిక్ వంటి బ్లాక్ బస్టర్ హిట్స్ ఇచ్చిన మహేష్ నారాయణ్ మల్టీ స్టారర్ మూవీకి డైరెక్టర్. శ్రీలంకలో సినిమా స్టార్ట్ కాగా కొన్ని పిక్స్ షేర్ చేసుకున్నాడు కుంచకో బొబన్. ప్రజెంట్ ఈ పిక్స్ నెట్టింట్లో వైరల్ కావడంతో పాటు ఫ్యాన్స్ ఆనందానికి బౌండరీస్ లేకుండా చేస్తున్నాయి. మమ్ముట్టి, మోహన్ లాల్ చివరిసారిగా 2020 మూవీలో యాక్ట్ చేశారు. 2013లో వచ్చిన కాతల్ కథను అవర్ మాథుకుట్టిలో మోహన్ లాల్ కనిపించినా అది జస్ట్ గెస్ట్ అపీరెన్స్ మాత్రమే. ఫేవరెట్ యాక్టర్స్ 16 ఏళ్ల తర్వాత పేరప్ కావడంతో ఫుల్ హ్యాపీతో పాటు ఎక్స్పెక్టేషన్స్ పెంచుకుంటున్నారు మల్లు ఆడియన్స్. పాన్ ఇండియన్ లెవెల్లో తెరకెక్కుతున్న ఈ మూవీ కోసం భారీ లెవెల్లో ప్లాన్ చేశాడు దర్శకుడు మహేష్. ఈ స్టార్ హీరోలే కాకుండా బిగ్ స్టార్ కాస్ట్ ను తీసుకున్నాడట దర్శకుడు మహేష్. నయనతార, ఫాహద్ ఫాజిల్ పేర్లు వినిపిస్తున్నాయి. దర్శన రాజేంద్రన్, రాజీవ్ మీనన్, రేవతి వంటి స్టార్లను దింపుతున్నాడు. బాలీవుడ్ సినిమాటోగ్రాఫర్ మనూష్ నందన్ వర్క్ చేస్తున్నాడు. శ్రీలంకతో పాటు లండన్, అబుదాబి, థాయిలాండ్ వంటి ప్రదేశాలతో పాటు తెలుగు రాష్ట్రాల్లో విశాఖపట్నం, హైదరాబాద్లో షూటింగ్ చేసేందుకు ప్లాన్ చేశాడు డైరెక్టర్. మొత్తం 150 రోజుల పాటు షూటింగ్ కంప్లీట్ చేసుకుని 2026లో భారీగా రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. ఈ మాస్టర్ ప్లాన్, ఈ స్టార్ కాస్ట్ చూస్తుంటే థియేటర్లు దద్దరిల్లిపోవడం ఖాయంలానే కనిపిస్తోంది. ఫ్యాన్స్ హిట్ చేసేందుకు బీ రెడీ. డైరెక్టర్ మరి ఆరెంజ్ సౌండ్ ఇచ్చే కంటెంట్ ఇస్తాడో లేదో వెయిట్ అండ్ సీ. యాక్షన్ హీరో టైగర్ ష్రాఫ్ హిట్ అనే సౌండ్ విని దాదాపు 4 ఏళ్లు కంప్లీట్ అయ్యాయి. సింగిల్ గానే కాదు, అమితాబ్, అక్షయ్ లాంటి స్టార్ హీరోల సపోర్ట్ తో వస్తున్న ఇదే రిజల్ట్. దీంతో తనకి స్టార్డమ్ తెచ్చిన సిరీస్ నే మరోసారి నమ్ముకున్నాడు. సక్సెస్ కోసం సౌత్ డైరెక్టర్ ని గ్రౌండ్ లోకి దింపాడు. ఇంతకీ ఏంటా మూవీ, ఎవరా డైరెక్టర్? యాక్టింగ్ సూపర్, యాక్షన్ సీన్స్ లో డూప్ నో నీడ్, డాన్స్ ఎరుగుదీస్తాడు. కానీ సినిమా స్టోరీని సెలెక్ట్ చేసుకోవడంలో ఫెయిల్ అవుతున్నాడు టైగర్ ష్రాఫ్. 2020లో వచ్చిన బాఘీ 3 తర్వాత హిట్ అనే మాట వినలేదు ఈ హీరో పంటీ 2 అమితాబ్తో గణపత్, అక్షయ్తో కలిసి బడే మియాన్ చోటే మియాన్ తీస్తే బాక్సాఫీస్ దగ్గర బిగ్ డిజాస్టర్స్ గా మిగిలాయి. మెల్లిగా టైగర్ కెరీర్ గ్రాఫ్ డౌన్ అయింది. రీసెంట్ గా వచ్చిన సింగం అగైన్ కూడా తనకేమీ ఒరిగింది లేదు. దీంతో రూట్ మార్చి తనకు అచ్చొచ్చిన సిరీస్ నే నమ్ముకున్నాడు ఈ యాక్షన్ హీరో. బాఘీతో తొలి బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న టైగర్ ష్రాఫ్ కెరియర్ గ్రాఫ్ పెంచుకోవాల్సినప్పుడల్లా బాఘీ సిరీస్ చేశాడు. ఇప్పటి వరకు బాఘీ ఫ్రాంచైజీ నుండి 3 సిరీస్లు వచ్చాయి. ఈ 3 కమర్షియల్ గా అదృష్టనిపించాయి. బాఘీ 3 తర్వాత వరుస ఫ్లాప్లతో సతమతమవుతున్న ఈ వారియర్ కి అర్జెంట్ గా అద్దరిపోయే బొమ్మ పడాలి. అందుకే బాఘీ సిరీస్ పై మరోసారి ఫోకస్ పెట్టాడు. బాఘీ 4 పట్టాలెక్కించాడు. రీసెంట్ గా ఫస్ట్ పోస్టర్ లుక్ రివీల్ చేసింది చిత్ర యూనిట్. బ్లడీ లుక్స్ లో మెస్మరైజ్ చేశాడు టైగర్ ష్రాఫ్. ఓ చేతిలో కత్తి, మరో చేతిలో బాటిల్ పట్టుకొని రెస్ట్ రూమ్ లో కమోడ్ పై బ్లడ్ తో తడిచిన హీరో లుక్ రివీల్ చేశారు. దిస్ టైమ్ హీఈస్ నాట్ సేమ్ అన్న లెటర్స్ కనిపిస్తున్నాయి. సాజిద్ నడియావాలా తెరకెక్కిస్తున్న ఈ చిత్రం వచ్చేడాది సెప్టెంబర్ 5న రిలీజ్ కానుంది. పోస్టర్ చూస్తుంటే డైరెక్టర్ హర్ష హీరో క్యారెక్టర్ ని డిఫరెంట్ గా డిజైన్ చేసినట్లు కనిపిస్తోంది. ఇప్పటి వరకు బాఘీ సిరీస్ లో సౌత్ స్టోరీస్ ని కాపీ చేస్తే ఇప్పుడు సౌత్ దర్శకుని పట్టుకొచ్చారు. కన్నడలో ఎక్కువ శివరాజ్ కుమార్ ఫ్యామిలీతో వర్క్ చేసి హిట్స్ ఇచ్చిన హర్ష ఈ ఏడాది టాలీవుడ్ లోకి అడుగుపెట్టి గోపీచంద్ తో భీమా తీసి ఫ్లాప్ ఇచ్చాడు. మరి బాఘీ 4తో బీటౌన్ లో ఎంట్రీ ఇస్తున్న హర్ష ఈ వార్ హీరోకి హిట్ ఇస్తాడేమో చూడాలి. కొత్త భామలని ఎంకరేజ్ చేయడంలో టాలీవుడ్ ఎప్పుడు ఫస్ట్ లైన్ లోనే ఉంటుంది. పొరుగింటి పుల్లకూర రుచి అన్నట్లు ఇక్కడ అమ్మాయిల కన్నా ఇతర భాషా మండలకి రెడ్ కార్పెట్ వేస్తుంది. అలా ఈ ఏడాదిలో మరో అరవిందం తెలుగు ఆడియన్స్ ని పలకరించింది. ఇలా వచ్చిన భామ సౌత్ ఇండస్ట్రీని చుట్టేస్తోంది. బ్యాక్ టు బ్యాక్ హిట్స్ కొట్టిన ఈ చిన్నది లక్కీ గర్ల్ గా మారిపోయింది. ఇంతకీ ఆ బ్యూటీ ఎవరు, ప్రెజెంట్ ఏ ప్రాజెక్ట్ చేస్తోంది? హావ్ ఎ లుక్.
ఈ ఏడాది ఏమాత్రం ఎక్స్పెక్టేషన్స్ లేకుండా వచ్చిన హర్రర్ కామెడీ ఓం భూంబుష్ ఇండియాలోనే కాదు ఓవర్సీస్ లో కూడా మంచి వసూళ్లను రాబట్టుకుంది. ఈ సినిమాతోనే ఎంట్రీ ఇచ్చింది తమిళ పొన్ను ప్రీతి ముకుందన్. జలజగా బెస్ట్ మార్కులు వేయించుకున్న ఈ అమ్మడు కోలీవుడ్ యంగ్ హీరో కవిన్తో స్టార్ మూవీలో స్క్రీన్ షేర్ చేసుకుంది. ఈ సినిమా కూడా హిట్ కావడంతో ఒకసారిగా ప్రీతి ముకుందన్ పేరు ఇండస్ట్రీలో మారుమ్రోగిపోయింది. తక్కువ టైంలో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ కొట్టిన ప్రీతిని మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ కన్నప్పలో పిలిచి ఆఫర్ ఇచ్చాడు. ఇదే టైంలో తమిళంలో చేసిన ప్రైవేట్ ఆల్బమ్స్ ఆశా కూడా పాపులర్ కావడంతో ఓవర్ నైట్ సెన్సేషనల్ స్టార్గా చేంజ్ అయింది. ఏ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టినా అక్కడ సక్సెస్ కొట్టడంతో లక్కీ గర్ల్గా మారిపోయింది. తన టాలెంట్ ప్రూవ్ చేసుకోవాలని ఆరాటపడుతున్న ఈ భామ ఒకే ఇండస్ట్రీకి స్టిక్ ఆన్ కావట్లేదు. సదరన్ సినీ ప్రపంచాన్ని ఏలేందుకు ఫిక్స్ అయింది. అందం కన్నా టాలెంట్ ను ఎంకరేజ్ చేసే మాలీవుడ్ లో లెగ్ పెట్టింది ప్రీతి. మలయాళంలో మైనే ప్యార్ కియా అంటూ వస్తుంది. రామ్ కామ్ అండ్ మిక్స్డ్ థ్రిల్లర్ స్టోరీతో తెరకెక్కుతున్న మూవీలో హిద్దో హరున్ హీరోగా చేస్తున్నాడు. రీసెంట్లీ షూటింగ్ స్టార్ట్ అయిన మైనే ప్యార్ కియా నెక్స్ట్ ఇయర్ రిలీజ్ కాబోతుంది. ఇదే కాదు, కన్నప్ప కూడా వచ్చే ఏడాదిలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇప్పటి వరకు 2 హిట్స్తో లక్కీ గర్ల్గా మారిన అమ్మడు హ్యాట్రిక్ హిట్ కోసం ఈగర్లీ వెయిట్ చేస్తుంది. ఇందులో ఏ మూవీ హిట్ టాక్ తెచ్చుకున్నా అమ్మడు గోల్డెన్ లెగ్గా మారిపోవడం ఖాయం. సో చూసారు కదా, ఇది వాల్టి మూవీ మిక్చర్. నెక్స్ట్ మూవీ మిక్చర్ లో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ బాయ్.